చేపల పులుసు ఒకసారి ఇలా చేసి చూడండి. నెల్లూరు చేపల పులుసు ఎందుకంత స్పెషల్ తెలుస్తుంది. దీనికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక టమాటా, 4 పచ్చిమిర్చీలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పీసెస్లో 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల వరకు కారం. ఫిష్ కర్రీకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా అప్లై అయ్యేంత వరకు చేత్తో నీట్గా కలిపి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి. మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అందులోనే చింతపండు రసం కూడా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఫిష్ కర్రీకి మెయిన్ మసాలా అండి. దీనికోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసి దోరగా వేయించి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. వేయించిన మిశ్రమాన్ని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని, ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. ఫిష్ కర్రీ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. అందులోనూ మా కోస్టల్ ఏరియా వాళ్ళ ఇళ్లలో అయితే ఇదొక వైబ్ అన్నట్లే. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ పోసి ఒక్కసారి కలిపి, ఇందులో గరిట పెట్టకూడదండి. మనం ఏదైతే స్పైస్ పౌడర్ చేసి పెట్టుకున్నామో 1 స్పూన్ పౌడర్ ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు గ్రేవీ థిక్గా అవడం కోసం కొంచెం ఎండు కొబ్బరిని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి మనం ఏదైతే కోకోనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ ఇందులో వేసేసి, ఇందులో గరిట పెట్టి కలపకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి నీట్గా ఆ పేస్ట్ మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్లుగా కలిపి మూత పెట్టి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వనివ్వండి. ఫిష్ కర్రీ ఎప్పుడైనా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే అలా రెస్ట్ ఇచ్చి సర్వ్ చేయండి.